హలో అండి అందరికీ. ఈరోజు చాలా సింపుల్గా మేక కాళ్ళతో కర్రీ చేసుకుందాము. ముందుగా మేక కాళ్ళని చక్కగా కడిగేసుకోవాలి ఒక 5-6 సార్లు. అందులోనే ఉప్పు, కారం, పసుపు, మటన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని 2 ఇలాచి, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అందులోనే మనం కలిపి పెట్టుకున్న మేక కాళ్ళు ముక్కలు, టమాటా పేస్ట్ కూడా వేసేసి చక్కగా కలిపేసుకొని గ్యాస్ మీడియంలో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఒక చెంబుడు వరకు అయితే నీళ్లు వేసుకొని అందులోనే కొత్తిమీర వేసేసి మూత పెట్టుకొని ఒక 10 విజిల్లు అయితే రావాలండి. అప్పుడే బాగా ఉడుకుతాయి ఇవి. 10 విజిల్స్ అయినాక గ్యాస్ మొత్తం బయటకు తీసేసి కొంచెం పలుచగా ఉంటే మరి కొద్దిగా ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకోవడమేనండి. వేడి వేడి మేక కాళ్ళు కర్రీ మనకి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.